షలోం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. నాట్ ఓన్లీ ఇస్ దిస్ సో, బట్ వి ఆల్సో బోస్ట్ ఇన్ గాడ్ త్రూ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, త్రూ హూమ్ వీ హ్యావ్ నౌ రిసీవ్డ్ రికన్సిలియేషన్. యేసుక్రీస్తు లోకానికి ఎత్తించి సిలువలో గావించిన ఆ మహోన్నత త్యాగపూరిత యాగం ద్వారానే మానవాళికి పాప విముక్తి కలిగింది. లేకపోతే దేవునితో కోల్పోయిన సమాధాన స్థితి మానవాళికి లభించేది కాదు. వి హ్యావ్ రిసీవ్డ్ రికన్సిలియేషన్. తిరుగుబాటు, అవిధేయత వల్లనే సమస్త మానవ జాతి దేవుని నుండి ఇటర్నల్ కండెమ్నేషన్ని ఎదుర్కోవలసి వచ్చింది. కానీ దేవుని యొక్క కృపా సమృద్ధిని బట్టి క్రీస్తు ద్వారా తండ్రి వద్ద మనం కోల్పోయిన పూర్వస్థితిని పొందుకున్నాం. అందువల్ల మన అతిశయం ఏమైనా ఉంటే అది కేవలం దేవాది దేవుని బట్టి మాత్రమే. క్రీస్తు వెల చెల్లించడం ద్వారా మనకు దేవునితో సమాధాన స్థితి లభించింది. బట్ దట్ రీకన్సిలియేషన్ కెన్ ఓన్లీ బి యాక్సెస్డ్ బై ఫెయిత్ ఇన్ హిస్ ఫినిష్డ్ వర్క్. హల్లెలూయా. శాశ్వత ప్రేమతో మమ్మను ప్రేమించుచున్నటువంటి మా తండ్రి, మా ధార్మిక క్రియలు కానీ మా స్వనీతి కానీ కాదు, కేవలం మీ ఉచిత కృపను బట్టి క్రీస్తును విశ్వసించటము ద్వారా మాకు అనుగ్రహించినటువంటి రక్షణకై, మీతో సమాధాన స్థితికై యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో వందనాలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.